వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ సగ్గుబియ్యం గారెలు. ఏంటి కొత్తగా సగ్గుబియ్యం గారెలు అని అనుకుంటున్నారా? మీరు ఎప్పుడూ చేసుకునే అలసంద గారెలు, మినప గారెలు వాటికన్నా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే హెల్త్ కి కూడా చాలా మంచిది. ఈ సగ్గుబియ్యం వల్ల బాడీలో కాళ్ళు కీళ్ళ నొప్పులు హీట్ ని తగ్గిస్తుంది. ఇలా సగ్గుబియ్యం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలా సింపుల్ గా సగ్గుబియ్యంని ముందు నానబెట్టి ఉంచుకుంటే చాలు. ఇంట్లో ఉన్న వాటితోనే ఒక 15 మినిట్స్లో ఈజీగా చేసుకునే సింపుల్ రెసిపీ. ఈసారి ఎప్పుడైనా గారెలు చేసుకోవాలన్నప్పుడు ఓసారి ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఇలా సగ్గుబియ్యంతో గారెలు చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చి తీరుతాయి. ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా 2 కప్పుల సగ్గుబియ్యంని వాటర్లో 2-3 సార్లు శుభ్రంగా కడిగి లేదా ఒక నైట్ మొత్తం వాటర్లో నాననివ్వాలి. తెల్లారాక నీరు మొత్తం పోయేలా వడకట్టి మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించి తోలు తీసిన ఆలూని తురుముకోవాలి. చూడండి, ఆలూని ఇలా తురుము పట్టి అందులోనే గ్రైండ్ చేసిన సగ్గుబియ్యం వేసుకోవాలి. తర్వాత 1 కప్పు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసిన పల్లీలు, అందులోనే అంగుళం అల్లము, 3 పచ్చిమిర్చి, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఈ కన్సిస్టెన్సీలోకి కలుపుకొని కొద్దిగా పిండిని తీసుకొని 2 చేతులతో ఇలా గారెలు చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, మేము ఎలా అయితే చూస్తున్నామో అలా చేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని గారెలు చేసుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోనే తయారు చేసుకున్న గారెలని ఆయిల్లో పట్టినన్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, భలే ఉన్నాయి కదా. ఇలా క్రిస్పీగా ఈ కలర్లోకి వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకొని టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా టిష్యూ వేసుకోవడం వల్ల వీటిలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం టిష్యూ పీల్చేస్తుంది. ఇంకా ఈ గారెలని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసాము. ఈ గారెలు ఇలా ఒట్టివి తింటుంటే తినేటప్పుడు పల్లీలు సగ్గుబియ్యం పంటికి తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరండి. మా వాళ్ళైతే చేసిన గారెలు చేసినట్టే తినేస్తున్నారు, అంత నచ్చాయండి. ఈ గారెల్లోకి పల్లి చట్నీ కానీ సాంబార్ కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయండి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి. ఈసారి పండగలప్పుడు కానీ నార్మల్గా కానీ గారెలు తినాలనిపించినప్పుడు అలసంద మినప గారెలు కన్నా ఈ గారెలనే ప్రిఫర్ చేస్తారు. అంత హెల్తీ అండ్ టేస్టీగా ఉంటాయండి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే మీరు ఈ గారెని తిన్నాక పెద్ద ఫ్యాన్ అవ్వడం పక్క, అంత టేస్టీగా ఉంటాయి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాము. ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.